హలో ఎవరీవన్, నేను మీ మణి సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం నిన్న వీడియోలో కాకుండా అంత ముందు రెండు వీడియోల్లో ట్విన్ వర్డ్స్ అని చెప్పుకున్నాం. అంటే రెండు మీనింగ్స్ కలిపి ఒకే వర్డ్లో వస్తున్నాయి. వెళ్ళి రావటం, అలాగే వెళ్ళి తీసుకురావటం, సో రుద్ది కడగటం అని చెప్పుకున్నాం కదండి. అలా మనకు 2 sets of words ఆల్రెడీ అని 2 వీడియోస్లో అయిపోయినాయి. ఈరోజు మనం థర్డ్ వీడియోలో అనగా పార్ట్ 3లో ఇంకొక 4 words డిస్కస్ చేసుకోబోతున్నాం. డ్రౌన్. డ్రౌన్ అంటే ఏంటి? నీళ్ళలో పడి లేదా నీళ్ళలో కొట్టుకుపోతూ ఊపిరాడక చనిపోవటం. సింపుల్గా ఫాలింగ్ ఆర్ సింకింగ్ ఇన్ వాటర్. నెంబర్ 2, గెటింగ్ సఫోకేటెడ్, ల్యాక్ ఆఫ్ బ్రెత్, ఇది నెంబర్ 2. సో ఫైనల్లీ అండ్ అల్టిమేట్లీ డైయింగ్. సో పడటం లేదా మునగటం, ఊపిరాడకపోవడం, చనిపోవటం, ఇవన్నీ కూడా మనకి డ్రౌన్ అనే ఒక వర్డ్లో వస్తున్నాయి. నెక్స్ట్ వర్డ్ ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే మనకు గుర్తొచ్చే మీనింగ్ ఏంటంటే జెండా. సో నేషనల్ ఫ్లాగ్, మన జాతీయ జెండా. కానీ ఆ ఫ్లాగ్ వేరే మీనింగ్ ఉందండి. అదేంటి అంటే వెళ్తున్న వెహికల్స్ కానీ మనుషులకు కానీ మనం సైకిల్ చేస్తూ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని ఆపడానికి కనుక ప్రయత్నిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సో ట్రైన్ వెళ్ళిపోతుంది, అప్పుడు మనం ఎర్ర జెండా ఊపితే వాళ్ళు ఆగిపోతారు ఆటోమేటిక్గా. ఇలా ఒక సిగ్నల్ ఇచ్చి ఒక వెహికల్ ఆపడాన్ని మనం ఫ్లాగ్ అంటాం. కొన్నిసార్లు దీని పక్కన డౌన్ అని రావడానికి అవకాశం ఉంది, ఫ్లాగ్ డౌన్. నెంబర్ 3, ఎన్క్లోజ్. ఎన్క్లోజ్ అంటే ఏంటంటే ఏదైనా మనకి ఇంపార్టెంట్ ఒక డాక్యుమెంట్ని ఒక ఫైల్లో పెట్టి లేదా ఒక ఫోల్డర్లో పెట్టి లేదా ఎన్వెలప్ అంటారండి యాక్చువల్లీ. అలాంటి ఒక కవర్ లోపల పెట్టి దాన్ని మూసివేయడం, అంటే లోపల పెట్టి దాన్ని మూయటాన్ని మనం ఎన్క్లోజ్ అంటామండి. లాస్ట్ వన్, లాఫెట్. ఈ లాఫెట్ అంటే ఏంటి అంటే ఒకళ్ళు మన వైపు చూసి నవ్వటం అని. సింపుల్గా ఇక్కడ మనం అవతల వాళ్ళ వైపు చూడటం, అట్ ద సేమ్ టైం వాళ్ళని హేళన చేస్తూ నవ్వటం, అంటే స్కార్నింగ్ అనమాట. ఇలా సర్కాస్టికల్గా కానీ టీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళు చూసి నవ్వడాన్ని మనం లాఫెట్ అంటాం. చూడటం ప్లస్ నవ్వటం, ఈ రెండు మీనింగ్స్ మనకు లాఫెట్లోకి వస్తున్నాయి. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి, కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ఇంగ్లీష్ బై మనీ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.